ఇట్లా ఒక రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయినా అన్నటువంటి విషయాన్ని పక్కన పెట్టి సామాజిక కోణాన్ని పక్కన పెట్టి పరిపాలన మీద నుంచి దృష్టి మరల్చడానికి ఈ ముఖ్యమంత్రి గారు ఎటువడతట్టు మాట్లాడుతున్నారు. అయినప్పటికీ మేము డీసెన్సీ లిమిట్స్లో ఉండి మాట్లాడుతున్నాం. వారు మాట్లాడేది ఒక ముఖ్యమంత్రి లాగా ఉన్నదండి. నిజంగా కూడా ముఠామేశ్వరానే మాట్లాడింది ఆయన. బొంద పెడతా పాతి పెడతా ఎందుకంటే అయిపోయింది కదా. ప్రజాక్షేత్రంలో నిర్ణయం వచ్చేసింది. వచ్చిన తర్వాత డిగ్నిఫైడ్గా మాట్లాడాలి, డీసెంట్గా మాట్లాడాలి, విషయం మీద విమర్శ చేయాలి. మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నుండి బీసీకి ముఖ్యమంత్రి ఇవ్వండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? ఎందుకు ఇవ్వరండి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆయన నిన్న బాగా పాపం ఆయన ఫ్రస్ట్రేషన్ అంతా ముఖ్యమంత్రి గారు ఇంద్రవెల్లి సభలో చూపించారు. ఏం మాట్లాడినారు నిన్న? మమ్మల్ని ఎవరో పడగొడతారట అన్నారు. మిమ్మల్ని మేము పడగొట్టాల్సిన అవసరం లేదు. మీ కాంగ్రెస్ పార్టీ వల్ల కాలుబట్టి పడగొడతారు. మొన్న మీరు మీ అనుంగు శిష్యుడు అద్దంకి దయాకర్ గారికి మీరు ఎమ్మెల్సీ ఇస్తే వెనక్కి తీసుకునేలాగా మిమ్మల్ని ప్రెజర్ చేసి నల్గొండ నాయకులు ఎవరనేది మొత్తం ప్రపంచం అంతా తెలుసు. అదే నల్గొండ నాయకులు, అదే ఖమ్మం నాయకులు రేపు మిమ్మల్ని పడగొడతారు. కాంగ్రెస్ పార్టీకి అలవాటే కదా, ఇయ్యాలో ముఖ్యమంత్రి ఉంటాడు, రేపు ముఖ్యమంత్రి ఉంటాడు. మాకు అవసరం లేదు. ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో ఉండమన్నారు, ప్రతిపక్షంలో ఉంటాం. నిరంతరం వాళ్ళకి గుర్తు చేస్తుంటాం మీరు చేయాల్సిన పని ఏందని. ముఖ్యమంత్రి ఎవరు ఉంటారు అన్నది మాకెందుకంటే. చేయమంటావు వద్దంట. పార్టీ ఎట్లా డిసైడ్ చేస్తే అట్లా ఫాలో అవుతుంది. అంటే మా సొంత నిర్ణయాలు ఉండవు కదా బ్రదర్. మా పార్టీ కొంచెం డిసిప్లిన్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ లెక్క కాదు కదా. మేమే ప్రకటించుకోం కదా. ఏదంటారా ఓకే. ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంటే మీరు ఇట్లా 40-50 మంది ఇప్పుడు ఎట్లుందో రూమ్ అట్లనే ఉండే. అందరి ముంగటనే స్పీకర్ ఫోన్లో మాట్లాడిన అందరితో. నేను సార్ మీరు మాట్లాడండి, మాట్లాడ భయం మంచిగా మాట్లాడినా చెప్తా. అందరిని ఇన్వైట్ చేస్తాను కదా. ఎంతమంది? 16 మంది ప్రొఫెసర్లని ఫోన్ చేసి ఇన్వైట్ చేసినాం. అందరినీ మర్యాదపూర్వకంగా ఇన్వైట్ చేసినాం. అందులో మమ్మల్ని క్రిటిసైజ్ చేసిన వాళ్ళని కూడా ఇన్వైట్ చేసినాం. వచ్చేటోళ్ళు వచ్చి రానోళ్ళు రాలేదు. ఇక దాన్ని ఆయన వక్రీకరించుకొని అక్కడ రాజకీయ వేదిక మీద సీఎం గారి దగ్గర మార్కులు కొట్టేస్తామని మాట్లాడితే అది నా తప్పు కాదు కదా బ్రదర్. మనం పిలిచేటోళ్ళు అందరినీ అయితే పిలిచినాం మర్యాదపూర్వకంగా. देखिए मैं तो पर्सनल तौर पे बराबर प्रोटेस्ट करूंगी, क्योंकि प्रियंका मैडम आज तक जिंदगी में सरपंच भी नहीं बन पाए. उन्होंने कहीं से कंटेस्ट नहीं किया और फिलहाल इस वक्त तेलंगाना स्टेट में उनके पास कोई प्रोटोकॉल नहीं है. अगर गवर्नमेंट के तरफ से कोई प्रोग्राम ऑर्गेनाइज करके गवर्नमेंट के डायस पे उनको बुलाते हैं तो हम जरूर प्रोटेस्ट करेंगे. क्योंकि आज हर जिले में जो कांग्रेस के मंत्री जाते हैं, हमारे एमएलए को प्रोटोकॉल कहीं नहीं दे रहे, हमारे सरपंचेस को प्रोटोकॉल नहीं दे रहे, हमारे जेडपीटीसीस को प्रोटोकॉल नहीं दे रहे. आप यहाँ लोकल बीआरएस पार्टी को हर जगह प्रोटोकॉल में इंसल्ट करते हो और ऐसे शख्सियत को बुलाना चाहते हो जिनके पास कोई प्रोटोकॉल नहीं है. हम जरूर प्रोटेस्ट करेंगे. बीआरएस पार्टी की तरफ से एज अ पर्सनल लेडीज का जो प्रोग्राम इनॉग्रेट कर रहे, अच्छी बात है. सोनिया मैडम को बुलाओ भाई, वो एमपी है, एटलीस्ट इट मेक्स सेंस. राहुल जी को बुलाओ, एमपी है, इट मेक्स सेंस. वाई प्रियंका गांधी? If you want to promote your own leader, you can do it in your party meeting, not on a government platform. We will certainly protest. ఇంద్రవెల్లి సభకు అయిన ఖర్చు ఎంత? నిత్యం ఢిల్లీ వెళ్ళడానికి స్పెషల్ ఫ్లైట్, చార్టర్డ్ ఫ్లైట్లు వేసుకొని వెళ్తున్నారు. ఇదంతా ప్రభుత్వ ఖర్చుతో వెళ్తున్నారు కదా అని యూటర్న్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మారాడు అని చెప్పి చాలా అభ్యంతరకరమైనటువంటి కామెంట్స్ చేసింది. అమ్మ తల్లి, నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, భద్రాద్రి శ్రీరాముడికి పట్టు వస్త్రాలు పట్టుకొని పోయిండు మీ అన్న కొడుకు. ఆయన ఏ హోదాలో పోయిండో దానికి ఒక్కదానికి ఆన్సర్ చెప్తే వీటన్నిటికీ కూడా ఆన్సర్ దొరుకుతుంది అనేది నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు అస్సలు లేదని చెప్తా ఉన్నాను. ఈరోజు 100 కోట్లు 200 కోట్లు పెట్టి మీ సొంత ఫ్లైట్ కొనుక్కునే స్థాయికి మీరు ఎట్లా ఎదిగారు అని అడుగుతా ఉన్నాను. అమెరికాలో అంట్లు దోమికునేటోళ్ళు వచ్చి ఈరోజు తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకొని తిని కోట్ల రూపాయలు కోట్లకు పడగలెత్తి ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఈరోజు లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని లిక్కర్ రాణిగా పేరొంది ఈరోజు బీజేపీ కాళ్ళ మీద పడి మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఈరోజు మీరు ఇది ఇంటర్నల్గా అండర్స్టాండింగ్తో పోయి ఈరోజు బయట పడ్డది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను.
కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఈరోజు ప్రజలు విశ్వసించారు. మిమ్మల్ని బీజేపీ పార్టీని నమ్మలేదు కాబట్టే, మీరు చేసే మోసాలు గుర్తించారు కాబట్టే, మీరు చేస్తున్న ప్రజాధనం యొక్క దుర్వినియోగాన్ని గుర్తించారు కాబట్టే, పేదల గురించి పట్టించుకోవడం లేదు కాబట్టే, ఈరోజు పేదల పాలన అంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే అవుతుందని వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. మళ్ళీ కూడా పార్లమెంట్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. నేను ఈ వేదిక మీద నుంచి కవిత గారిని చెప్తా ఉన్నాను, అమ్మ నిలబడు, మళ్ళీ నిజామాబాద్ నుంచి నిలబడతావా? ఒకవేళ ఆడ ఓడిపోయినా అని చెప్పి భయపడి ఇంకో దగ్గర నుంచి నిలబడతావా? ఎక్కడి నుంచి నిలబడతావో నిలబడతాలి. ఈసారి నిన్ను కూడా ఖచ్చితంగా మళ్ళీ ఈ తెలంగాణ ప్రజలు ఓడగొడతారు.